న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పారిశ్రామిక వాడలోని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ జన్మదినం సందర్భంగా తెలుగు యువత మల్కాజ్గిరి పార్లమెంట్ ఆధ్వర్యంలో డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ కుషాయిగూడ పారిశ్రామిక వాడలో వారి జన్మదిన వేడుకలు మరియు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఇవాళ కాపురం మున్సిపాలిటీలో ఇండస్ట్రియల్ ఏరియాలో తెలుగు యువత ఆధ్వర్యంలో నాగభైరవ సాంబశివరావు గారి అండదండలతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు, అలాగే హరికృష్ణ గారు, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, పేద ప్రజల ఆశాజ్యోతి ఆనాడు ఎన్టీ రామారావు గారు అయితే వారి యొక్క మనవడిగా నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడిగా పేద ప్రజల యొక్క కష్టాలు పాదయాత్ర ద్వారా మరి రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాలు, ఉభయ రాష్ట్రాలకు కూడా పేద ప్రజల కష్టాలు తీర్చాలనే ఉద్దేశంతో ఇవాళ దావోస్ పర్యటనలో వెళ్ళి మరి బడుగు పేద విద్యార్థులకే కానీ అదేవిధంగా సమాజానికి సేవ చేయాలని ముందు ఉన్నటువంటి మన నాయకుడు ఇవాళ వారి జన్మదినం సందర్భంగా నా తరఫున మన అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ డాక్టర్ ఏఎస్ రావు నగర్ కుషాయిగూడ ఇండస్ట్రియల్ ఏరియాలో నారా లోకేష్ గారి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. తెలుగు యువత మల్కాజ్గిరి పార్లమెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారికి, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు టీజీకి మూర్తి గారికి, ఐటీడీపీ రాష్ట్ర అధ్యక్షులు హరికృష్ణ గారికి, డాక్టర్ ఏఎస్ రావు డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సాంబశివరావు గారికి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులకు, తెలుగు యువత నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కార్యకర్తల సంక్షేమాన్ని సృష్టించి కార్యకర్తలకు అండగా నిలుస్తూ ఒక రాజకీయ పార్టీలో కార్యకర్తకి ఇంత విలువ ఉంటుంది అని చాటి చెప్పిన మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి తెలుగు యువత తరఫున, తెలుగుదేశం పార్టీ నాయకులందరి తరఫున, పసుపు సైనికులందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి వెన్నుదన్నుగా నిలిచేటువంటి నాయకుడు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మల్కాజ్గిరి తెలుగు యువత ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ వేడుకలు ఏవైతే మనం చూస్తూ ఉన్నామో, కార్యకర్తల పక్షాన నిలబడినటువంటి వ్యక్తిగా నారా లోకేష్ గారికి మా అందరి తరఫు నుంచి కూడా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. అవమానాలను ఎదుర్కొని, అడ్డంకుల్ని అధిగమించి, అక్రమార్కుల్ని ఎదిరించి ఇవాల్టి రోజున తెలుగుదేశం పార్టీ విజయంలో కూటమి ప్రభుత్వం ఫామ్ అవ్వడంలో ఒక ముఖ్యమైనటువంటి భూమిక ఏదైతే ఆ రోజున నారా లోకేష్ గారు చేశారో దానికి సంబంధించి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి పుట్టినరోజు ఇంకా ఘనంగా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నాం. కాకపోతే ఇప్పుడు కూడా వాళ్ళు పని నిమిత్తం దావోస్లో తిరుగుతూ ఉన్నారు. ఇద్దరు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఎంటైర్ టీమ్ అంతా కూడా దావోస్లో ఉన్నారు. సో ఫ్రమ్ ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ యెల్లో సోల్జర్, ఎందుకంటున్నామంటే ప్రతి పసుపు సైనికుడి హృదయ స్పందన నారా లోకేష్ గారు. అలాంటి వ్యక్తికి మా అందరి తరఫున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని కేక్ కటింగే కాకుండా కొన్ని వేల మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కుషాయిగూడ ఇండస్ట్రియల్ ఏరియాలో తెలుగుదేశం పార్టీ అంటేనే సేవా కార్యక్రమాలకి పెట్టింది పేరు. అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితోటి ఆయన ఆశయ సాధనకే ప్రతి ఒక్కళ్ళం కృషి చేస్తున్నాం. అందులో ఒక ట్రూ ఇన్స్పిరేషన్గా నిలిచినటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. అగైన్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఎవ్రీ యెల్లో సోల్జర్, ప్రతి ఒక్క పసుపు సైనికుడి హృదయ లోతుల నుంచి వస్తున్నటువంటి మాట, హ్యాపీ బర్త్డే నారా లోకేష్ గారు.